వేములవాడ పట్టణంలోని బాలనగర్లో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మార్కెట్ కమిటీ చైర్మన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు దళార్లకు అమ్మి నష్టపోదని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అలాగే రైతు భరోసా నిధులు 2వ విడత జమ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రుణమాఫీ, బోనస్ వంటి చర్యల ద్వారా రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గరం మీద నేను కూడా ఒక రైతులు గరం మీద అంతా బాగా సెకండ్ నెంబర్ వేములవాడ పట్టణంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి బాలనగర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నాతో పాటు గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా డీసీఓ గారు, పర్సనల్ ఇన్ఛార్జ్ గారు, మరి మార్కెట్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి నాయకులు, మరి రైతుల ఆధ్వర్యంలో ఈ యొక్క వరిధాన్య కొనుగోలును ప్రారంభించుకోవడం జరిగింది. మరి నేటి నుంచి ఏదైతే మ్యాచర్ వచ్చినటువంటి వడ్లను మరి రైతులకు ఎదురు చూడకముందే నీళ్ళు అందివ్వడం, ఇట్లాంటి నాయకుల ఆధ్వర్యంలో మరి రైతులకు పాటు పట్టణ ప్రజలందరికీ, రైతాంగానికి అందరికీ మేమందరం వారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొకసారి పాల్గొనడం పేరున రైతులకు కానీ, మరి నాయకులకు కానీ, మరి అదేవిధంగా ఏ కాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం, ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు, మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతులకు కానీ, నాయకులకు కానీ, అధికారులందరికీ విన్నపం తెలియజేసుకుంటాం. ఈరోజు వేములవాడ టౌన్లో వరిధాన్య కొనుగోలు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ రాజు గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకు, అట్లాగే మన టౌన్ అధ్యక్షుడు సీనన్న గారికి, అట్లాగే మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్లు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు ఎల్లకాలం ఇట్లనే ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు ఈ కొనుగోలు కేంద్రంలో ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.